హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీకు కురడి కొబ్బరి నూనె వుడ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్లో ఏ విధంగా పడతారో చూపిస్తున్నాను. చూడండి, పూర్తి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది కస్టమర్స్కి అయితే డౌట్ ఉండింది, హాఫ్ కొబ్బరిని యూజ్ చేస్తారా, పాడైన కొబ్బరిని యూజ్ చేస్తారా అని. వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే సపరేట్గానైతే నేను పోస్ట్ చేస్తున్నాను. ఏం లేదండి, రౌండ్ బాల్ కోకోనట్స్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కొబ్బరికాయ ఇలా బ్రేక్ చేసి అందులో పాడైనవన్నీ తీసేసి ఓన్లీ ఫ్రెష్ మాత్రమే ఆయిల్కి పట్టడానికి యూజ్ చేస్తాము. ఎందుకంటే ఈ ఆయిల్ అనేది డైట్ పర్పస్లో యూజ్ చేయడానికి, అదేవిధంగా కుకింగ్ పర్పస్లో యూజ్ చేయడానికి అయితే తీసుకెళ్తారు. ఇందులో ఉండే వాటరు చెట్టు మీదనే, అంటే కొబ్బరికాయ లోపలనే డ్రై అయిపోతుంది. అయిపోయిన కొబ్బరిని తీసి సపరేట్ చేస్తారు. ఇందులో కెమికల్ కలపడానికి ఉండదు. మనకు బయట దొరికిన కొబ్బరిలకైతే సల్ఫర్ అనే కెమికల్ వేస్తారు. అందుకే అవి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. ఇవి మాత్రం చాలా డేస్ అనేది నిల్వ ఉండవు. కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు అడుగుతున్నారు, అంటే ఆయిల్ ఉంటుంది మీ దగ్గర కానీ కురడీలు ఉండట్లేదు అని చెప్పి వాళ్ళైతే మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. కురడీలు ఉంచకపోవడానికి కారణం మెయిన్ ఇదే అండి, తేగానే ఎమ్మటే పట్టి పెడుతున్నాము ఆయిల్. ఎందుకంటే అవి ఉంటే ఫంగస్ వచ్చి ఖరాబ్ అవుతున్నాయి. మళ్ళీ అందులోటి ఇప్పుడు చూసుకున్నట్టయితే కురడీల రేట్ అయితే 200 ఉన్నది, 480, 500 వరకు వెళ్ళింది. అంటే చాలా టూ మచ్గా డబల్ అయ్యిందండి రేటు. అందుకోసం అని చెప్పి స్టాక్ తీసుకొచ్చి పెట్టి ఖరాబ్ చేయలేక ఎమ్మటే తీసుకొచ్చి ఏ రోజైతే నాకు ఫ్రీగా ఉంటుందో ఆ రోజు ఎమ్మటే తీసుకొచ్చి ఆయిల్ అయితే చేసి పెడుతున్నాను. మీకు ఎట్లాంటి భయం లేకుండా ఈ ఆయిల్ అనేది తాగడానికి, అదేవిధంగా కుకింగ్ పర్పస్లో యూజ్ చేయడానికి తీసుకెళ్ళొచ్చు. ఇంకా 100% ప్యూర్ నెత్తికి పెట్టుకుంటా అనే వాళ్ళు కూడా ఈ ఆయిల్ అయితే యూజ్ చేయొచ్చు. మీకు చూపిస్తున్నాను కదా, ఇది కంప్లీట్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్ మిషన్. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అప్పుడు ఎద్దులతో తిరిగేది ఇప్పుడు మోటార్ సహాయంతో తిరుగుతుంది. అంతే స్లోగా తిరుగుతుంది. ఒకవేళ నాకు ఎమ్మటే ఇమ్మీడియట్గా కావాలి అని కస్టమర్ తీసుకొచ్చుకున్నా, మా దగ్గర తెచ్చియండి ఎమ్మటే అన్నా కానీ పగలగొట్టేంత సమయం లేకున్నా ఇమీడియట్ ఒకటొకటి మిషన్లో వేసుకుంటా కూడా ఆయిల్ అనేది చేయొచ్చు. కాకపోతే ఎమ్మటే మిషన్ ఆఫ్ చేసి ఒకవేళ ఖరాబ్ అయినవి ఉంటే తీసేయాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఇలా అన్నీ ఒకసారి పగలగొట్టుకొని అయితే నేనైతే తీస్తాను. మీకు ఆయిల్ రావడం ఫస్ట్ నుంచే వచ్చింది. మిగతా నూనెలు అయితే వాటర్ వేసిన తర్వాతనే కొద్దిసేపటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఈ కొబ్బరిలో మాత్రం వాటర్ వేయకముందుకే స్టార్టింగ్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, మీకు ఏ విధంగా బయటికి వస్తుంది అనేది కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. చూడండి ప్లీజ్. ఇలాంటి వీడియోల కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్.